నీ పుట్టింటి వాళ్ళేమైనా కోటీశ్వరులు అనుకోని ఇలా ఉంటున్నావా, అలా ఉంటున్నావా అని నీ కూతుర్ని అక్కడ వాళ్ళు టార్చర్ పెడితే, నువ్వనుకున్న మాటలే అక్కడ వాళ్ళు నీ కూతుర్నంటే నువ్వేం చేస్తావు? నువ్వు నీ కోడల్ని టార్చర్ పెడుతున్నట్టే నీ కూతుర్ని వాళ్ళత్త టార్చర్ పెడితే ఏం చేస్తావు? అయినా మన ఇంటికి వచ్చిన కోడళ్ళు ఒకలాగా, మన ఇంటి నుంచి వెళ్ళిన కూతురుని ఇంకొకలాగా చూసుకోవాలి అనుకోవడం మన తప్పవుతుంది. మనం ఏదైతే చేస్తామో మనకది తిరిగి వస్తుంది. నువ్వు నీ కోడళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటావో, అక్కడ నీ కూతుర్ని కూడా వాళ్ళ అత్తగారు అంత ప్రేమగా చూసుకుంటారు. కానీ ఇక్కడ నువ్వు నీ కోడల్ని అసలు పురుగు కన్నా హీనంగా చూస్తున్నావు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నావు? అది కరెక్ట్ కాదు ప్రభావతి. నువ్వు అందరిని ఒక్కలాగా చూడు. కనీసం మనుషుల్లాగానైనా చూడు. తనకి ప్రేమను పంచమని చెప్పట్లేదు. కనీసం తనని ఒక మనిషిగా చూడమని అర్థిస్తున్నాను. తనని ఎందుకు మరీ అంత ఘోరంగా చూస్తున్నావు అనగానే ఇక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలాగైనా ప్రభావతిలో మార్పు వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదలనని చెప్పేసి సుశీల కూడా చాలా గట్టిగానే అనుకుంటుంది. వదిలేయండి అమ్మమ్మ గారు. అయినా ఎందుకు మా గురించి మీరెంత గొడవ పడుతున్నారు? అయినా నాకు ఈరోజు ఇదేం కొత్త కాదు కదా! నాకు ఇదంతా అలవాటైపోయింది. ఇదంతా మామూలైపోయింది. నాకు అత్తయ్య గారి ప్రవర్తన నాకేం కొత్త కాదు. నాకు అలవాటైపోయింది. కానీ నన్ను చూసి మీరంతా బాధపడుతున్నారు. అత్తయ్య గారికి అనడం మామూలే, నాకు పడడం మామూలే. అయినా అత్తయ్య గారిలో నేను అత్తయ్యని చూస్తే కోపం వస్తుంది. అత్తయ్య గారన్న మాటలతో బాధ అనిపిస్తుంది. కానీ నేను అత్తయ్యలో మా అమ్మని చూసుకుంటున్నాను. మా అమ్మకి కోపం వస్తే ఎలా మాట్లాడుతుందో అలాగే అత్తయ్య మాట్లాడుతుంది అనగానే, అయినా నువ్వు చాలా గ్రేట్ మీనా. ఆ అత్తయ్య అన్ని మాటలు అంటున్నా కూడా నువ్వసలు ఏమి పట్టించుకోకుండా తనని నీ కన్న తల్లితో సమానంగా అసలు నీ థింకింగ్ ఆఫ్ బిహేవియర్‌కి హ్యాట్స్ ఆఫ్ మీనా అంటూ శృతి అయితే అక్కడి నుంచి చెప్పేసి వెళ్ళిపోతుంది. నిజంగా మీనా పుట్టింటి నుంచి ఏమి తీసుకురాలేదని ఇదంతా చేస్తుంది. ఇప్పుడు నా పుట్టింటి గురించి తెలిస్తే అసలు నాకు ఆల్రెడీ పెళ్లయిందని, ఒక కొడుకు ఉన్నాడని తెలిస్తే అత్తయ్య ఇంకేమంటుందో? నాకు ఇన్ని రోజులు మర్యాద ఇచ్చింది. ఎందుకంటే నేను మలేషియా నుంచి వచ్చానని, నాకు మలేషియాలో కోట్ల ఆస్తులున్నాయని అత్తయ్య గారు నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు నాకు ఏవీ లేవని తెలిస్తే నా పరిస్థితి మీనా కన్నా ఘోరంగా అయిపోతుందేమో. దేవుడా! నన్ను ఈ పరిస్థితి నుంచి, ఈ గండం నుంచి నువ్వే కాపాడాలి అంటూ రోహిణి తనలో తానే దేవుణ్ణి వేడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత రోహిణి చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఒకవైపు సుశీల కూడా తన కొడుకు కోడల్ని ఎలా కలపాలా అని చాలా ఆలోచిస్తూ ఉంటుంది. సత్యం, నువ్వైనా తనకు అర్థమయ్యేలా చెప్పొచ్చు కదరా అనగానే, నువ్వే చూసావు కదమ్మా! అందరి ముందు అసలు మీనాని పూలు అమ్ముకునేదని, పూటికి గతి లేనిదని ఎంతగా మాటలనిందో, నా కళ్ళ ముందే నా కోడల్ని ఆ గాజులు తీసి తన మొహం మీద విసిరేసిందమ్మా! నాకు ఎంత బాధగా ఉంటుంది. ఒక తండ్రి స్థానంలో ఉన్న నాకు అది ఎంత అవమానం అంటూ అనగానే, నన్ను నమ్మి ఆ అమ్మాయిని మన ఇంటికి కోడలుగా పంపించిందమ్మా తను. కానీ ఇక్కడ తను ఒక్క రోజు కూడా సంతోషంగా లేదు. కోడలుగా అడుగుపెట్టిన తర్వాత నుంచి ఒక్క రోజైనా అత్తగారి దగ్గర ఆశీర్వాదం సంతోషంగా తీసుకుంది లేదు. అసలు మీనా అంటేనే తనకి పడదమ్మా. అసలు నిజంగా పడకపోతే పడకపోని తనని దూరం పెట్టినా సరే, కానీ ప్రతి విషయంలో మీనాదే తప్పన్నట్టు, మీనా పుట్టింటి వాళ్ళదే తప్పన్నట్టు అలా మాట్లాడుతూ ఉంటే ఎలా? ఎంతకాలం అని తట్టుకుంటాము? ఎంతకాలం అని వేధిస్తాము? అంటూ అనగానే ఇక దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత సుశీల చాలా రకాలుగా చెప్పాలి అనుకుంటుంది. కానీ ఒక విషయంలో సుశీల మాత్రం ప్రభావతికి చాలా గట్టిగానే బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. అయితే చూడు ప్రభావతి, నువ్వు నా కోడలిగా నువ్వు చాలా తప్పులు చేశావు. నేను ప్రతిదీ క్షమిస్తూ పోయాను. నిన్ను బుద్ధి చెప్పి ఒక మార్గంలో ఉంచాలనుకున్నాను. కానీ నువ్వు మాత్రం నీ కోడళ్ళని రాచి రంపాన పెడుతున్నావు. కోడళ్ళందరినీ కాదు, మీనాని మాత్రమే. నువ్వు అలా చేయకుండా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా నా దగ్గరికి రావాల్సిందే. ఇక్కడ ఉండి నీ కోడళ్ళని వేధించుకు తినే బదులు నువ్వు నా కొడుకు మన ఇంటికి వచ్చేయండి. అక్కడే ఉండండి అనగానే, అమ్మో! ఏంటి ఇప్పుడు ఈవిడ గారు నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఆ పేడ కల్లాపిల్లన్నీ చల్లి ఆ పనంతా నాతో చేయిస్తుందా ఏంటి? దీనికన్నా ఈ పూలు అమ్ముకునే దానికి క్షమాపణ చెప్పడమే బెటరా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తర్వాత అక్కడ పొలం పనులు ఉన్నాయని అక్కడి నుంచి ఫోన్ వస్తుంది. వెళ్ళాలని అనుకుంటుంది. కానీ మీనాకి సారీ చెప్పడానికి మాత్రం ప్రభావతి ఒప్పుకోకపోవడంతో మీనా గురించిన ఒక రహస్యం అయితే ప్రభావతికి చెప్పాలని అనుకుంటుంది. చూడు ప్రభావతి, నీకు ఇన్ని రోజులు ఈ విషయం గురించి చెప్పలేదు.
చెప్పలేదు. కానీ మీనా గురించి నువ్వు చాలా తప్పుగా అనుకుంటున్నావు. మీనా గురించి నీకు తెలీదు. మీనా ఏ పుట్టింటి నుంచి ఏ ఆస్తి తేలేదని నువ్వనుకుంటున్నావు. కానీ మీనా ఎవరనేది నీకొక విషయం తెలుసా? ఇన్ని రోజులు మీనా ఎవరు, ఏంటి అనేది నేను ఎందుకు బయట పెట్టలేదో తెలుసా? మీనా గురించి నాకు మాత్రమే తెలిసిన కొన్ని నిజాలు ఉన్నాయి. మీనా తనకి సొంత కూతురు కాదు. మీనా ఎవరంటే అంటూ ఇక మీనా గురించిన రహస్యాలు, మీనా తన కన్న కూతురు కాదని, అలాగే తన తండ్రి దగ్గర అంటే ఇప్పుడు చనిపోయిన మీనా తండ్రి ఉన్నాడు కదా! తనకు ఒక అతను అప్పగించాడని, తన పేరు మీద ఒక ఆశ్రమం ఉందని, ఆ ఆశ్రమాన్ని మొత్తం కూడా మీనా సొంతంగా రన్ చేస్తుందని చెప్పేసి మీనా గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలన్నీ కూడా చెప్తుంది. అయితే తనకు సంబంధించిన తను కూడా కోటీశ్వరురాలని, నిజానికి తన ఆస్తి ముందు నీ ఆస్తి ఏమాత్రం పనికిరాదని, మీనా సొంతంగా కష్టపడి తన కష్టాన్ని తన మొత్తము అన్నీ నేర్చుకొని తను ఒక స్థాయికి వచ్చిన తర్వాతే తనకు ఆ ఆస్తి అంతా దొరుకుతుందని వీలునామా రాశారని చెప్పేసి మొత్తం కూడా చెప్పేస్తుంది. ఆ తర్వాత ఏంటి మీరనేది అనగానే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ దాని తాలూకా పత్రాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ విషయాన్ని ఇప్పటి వరకు నేను ఎవరితో బయట చెప్పలేదు. సత్యంకి బాలుకి కూడా ఈ విషయం గురించి తెలీదు. ఆఖరికి మీనాకు కూడా ఈ విషయం గురించి తెలీదు. అంటే సత్యంకి ఈ విషయం తెలుసనుకో, కాకపోతే ఆ డాక్యుమెంట్స్ అవన్నీ గురించి సత్యము నీతో చెప్పలేదు. ఎందుకంటే ఇవన్నీ విషయాలు తెలిసినా కూడా తను తన కోడల్ని ఒక బీదింటి నుంచి వచ్చిన దానిలాగానే చూస్తున్నాడు. ఈ విషయం గురించి నేను చాలా సార్లు మీ అందరితో చెప్పాలనుకున్నాను. మీనాకు చెప్పిన అవమానాలు, మీనాని మీరు చూస్తున్న విధానం చూసి ఇవన్నీ బయట పెట్టాలనుకున్నాను. కానీ టైం వచ్చే వరకు బయట పెట్టొద్దు అనుకున్నాను. కానీ ఇప్పుడు దానివల్ల మీరిద్దరూ నా కొడుకు, కోడలు దూరం అయ్యే పరిస్థితి వచ్చిందని, ఇప్పటికైనా మీనా విలువ తెలుసుకుంటావని ఈ విషయాలన్నీ నీతో చెప్తున్నాను. ఇప్పుడు కూడా నువ్వు ఈ విషయాల గురించి తెలుసుకోకపోతే నీ అంతట నువ్వే నీ కోడల్ని బాధ పెట్టిన దానివవుతావు. అలాగే మీనా విలువ తెలుసుకొని దానివవుతావు. అందుకే ఈ విషయాలన్నీ బయట పెట్టేస్తున్నాను. ఈ విషయం ఇంకెవ్వరితో చెప్పొద్దు అంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దాంతో మీనా గురించి కొన్ని రహస్యాలు తెలుసుకున్న తర్వాత ప్రభావతి అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి మీనా గురించిన రహస్యాలు అన్నీ కూడా సుశీల బయట పెట్టాలని, ఇప్పటికైనా ప్రభావతిలో మార్పు రావాలని అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.